హలో, ఇది మన లాస్ట్ డే అనమాట. సో లాస్ట్ డే కాబట్టి మనము ఇప్పటివరకు బీచ్ కవర్ చేయలేదు. సో ఒకసారి బీచ్ చూద్దాం, పటాయా బీచ్ చూద్దాం మార్నింగ్ ఎలా ఉంటుందని చెప్పి బీచ్కి వచ్చాము. సో ఈ పటాయా బీచ్ వచ్చేసి మనకి కోరల్ ఐలాండ్ వెళ్ళడానికి, తర్వాత వాటర్ యాక్టివిటీస్ చేయడానికి ఇదే మెయిన్ హబ్ అనమాట. సో ఇది చూస్తే అయితే మొత్తం గోవా బీచ్ లాగానే ఉంది. బాగా వెగటారా ఎలా ఉంటాయో గోవాలో సేమ్ అలానే ఉంది. యాక్టివిటీస్ వచ్చేసరికి ఇక్కడ బనానా రైడ్, పారాసైలింగ్, జెట్స్కి, తర్వాత కోరల్ ఐలాండ్కి వెళ్తే అక్కడ మనకి అండర్ వాటర్ వాక్ ఇది ఉంటుంది అనమాట. యాక్టివిటీస్ వచ్చేసరికి మన హవేలీ రెస్టారెంట్ అని చెప్పి ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది. నేను నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలి అనుకుంటే వాళ్ళకి అప్రోచ్ కావచ్చు. సో వాళ్ళు 2000 ఛార్జ్ చేస్తున్నారు ఈ 4 రైడ్స్కి, ప్లస్ లంచ్ అరేంజ్ చేస్తారు. మార్నింగ్ 10 o'clockకి హోటల్ పికప్ డ్రాప్ ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మనని హోటల్లో డ్రాప్ చేస్తారు. సో అది ఆ సర్వీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇంకోటి ఏంటంటే ఏముంది ఇంకా, ఇక్కడ సైడ్ చూస్తే మీరు ఇదంతా ఈ బెల్ట్ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ అంతా మనకి ఇండియన్ రెస్టారెంట్సే. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా లాస్ట్కి వెళ్తే వాకింగ్ స్ట్రీట్ అదంతా ఉంటుంది అనమాట. సో అందుకే పటాయా ఈ బీచ్ ఏరియా వచ్చేసరికి మొత్తం హ్యాపెనింగ్ ప్లేస్. అందుకే చాలామంది ఇక్కడే ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. సో ఈవినింగ్స్ కానీ ఇది ఇంకొకటి ఏంటంటే సన్సెట్ బీచ్. సన్ ఇప్పుడు ఇటు రైజ్ అయింది కదా, సో ఇటు సెట్ అవుతుంది. సో ఇది సన్సెట్ బీచ్ కాబట్టి మనకి ఈవినింగ్ టైంలో చాలా చాలా బాగుంటుంది, హ్యాపెనింగ్ ఉంటుంది. సో అదన్నమాట సంగతి. ఇంకేమున్నాయి, ఇక్కడ నుంచి అన్ని స్పీడ్ బోట్స్ కానీ, తర్వాత నార్మల్ బోట్స్ ఇవన్నీ ఇక్కడ నుంచే ఉంటాయి కోరల్ ఐలాండ్కి. సో అదనమాట. ఇదైతే ఇన్ఫో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకైతే ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు మన పటాయాలో లాస్ట్ డే. మధ్యాహ్నం 2కి మనకు బస్సు ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 9:15 అయింది. సో మనకి బ్రేక్ఫాస్ట్ 10కి క్లోజ్ అవుతుంది. వెంటనే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మనము బస్ తీసుకోవడానికి బస్ టర్మినల్కి వెళ్దాము. సో స్టే ట్యూన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మార్నింగ్ బీచ్ ఒకలా ఉంటుంది, నైట్ టైం బీచ్ ఒకలా ఉంటుంది. మీరు సైడ్కి చూసారా? సో చాలామంది ఇక్కడికి వచ్చి మంచి ఒక బోండానో ఏదైనా కూల్ డ్రింక్ తీసుకొని గంటలు ఇక్కడే గడిపేస్తారు సరదాగా. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. పటా అయితే చాలా బాగుంది. 3.5 to 4 డేస్లో మంచి ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మీరు కనుక మా పాత వీడియోలు చూసి ఉండకపోతే మన థాయిలాండ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెంటనే వెళ్ళి చూసేయండి. అన్నీ చాలా చాలా బాగా వచ్చాయి ఈసారి వీడియోస్. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మనమైతే ఇప్పుడు మన హోటల్కి వెళ్ళిపోదాము. మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ హోటల్లో. సో టుక్ చూసారా? ఇదే అందరూ ఇక్కడ మోస్ట్లీ యూజ్డ్ ట్రాన్స్పోర్ట్. బంగారం చూడండి, నా చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. ఎక్కడ తప్పిపోతానా అని. ఏం తప్పిపోన్లే. టుక్ 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 టుక్. పొద్దున్నే చూసారా బార్లలో ఎట్లా కూర్చొని స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అసలు మనకి పెద్ద నైటా డేనా ఏం ఉండదండి. స్టార్ట్ అయిందా డే, ఎండ్ అయిందా డే, మొత్తం నషాలో ఉంటారు జనాలు ఇక్కడ. అది సంగతి. ఈరోజు నుంచి ఇక్కడ వాటర్ ఫెస్టివల్. అందుకే మీరు సైడ్కి చూస్తే అన్ని డ్రమ్లలో నీళ్లు నింపి పెట్టుకున్నారు. ఇంకా ఒక 11-12 అయితే అట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకెవ్వరి మీదైనా నీళ్ళు కొట్టేస్తారు. అసలు వీళ్ళు ఫారెనరా, టూరిస్టా, లోకల్ వాళ్ళ అని ఏం చూడారనమాట. ఎవరి మీద అంటే వాళ్ళ మీద వాటర్ స్ప్రే చేసేయచ్చు. ఇది సంక్రోన్ ఫెస్టివల్ అని అంటారు. సంక్రోన్ ఈజ్ ద వర్డ్ కేమ్ ఫ్రమ్ ద సాంస్క్రిత్ కాల్డ్ సంక్రాంతి. సో ఈ ముచ్చట తెలుసుకునేలోపు మనమైతే మన హోటల్కి వచ్చేసాం. ఈ హోటల్ కూడా చాలా అంటే చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. కొంచెం తక్కువలోనే దొరికింది అండ్ చాలా బాగా మెయింటైన్ చేశారు. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ కాబట్టి వర్తి అనమాట. మేమైతే రికమెండ్ చేస్తాము ఎవరైనా వస్తే. సో విల్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకురా జాను, నేను వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. సో నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. జాను పెద్ద బీచ్లో ఆడలేదు కాబట్టి వెంటనే వెళ్ళి తీసుకోవాలి. ఎందుకంటే మనకి 10కి క్లోజ్ అవుతుంది కదా. సో క్విక్గా వెళ్ళి మనమైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. కుమ్మి వారేది బ్రేక్ఫాస్ట్. పీనట్ బటర్ మా బంగారం మంచి ఏంది శాండ్విచ్ చేసింది. సో లెట్స్ హ్యావ్ ఫన్.
ఫుల్ బ్రెడ్స్ అయిపోయాయి. గార్లిక్ బ్రెడ్, ఫ్రూట్స్, బ్రౌనీ, స్పగెటీ. మనం మొన్న వస్తే మనకి 2 వెల్కమ్ డ్రింక్ కూపన్లు ఇచ్చారు. అది మనం వెళ్ళే ముందు తాగుతున్నాం. గుడ్ బై కూపన్, వెల్కమ్ డ్రింక్ కూపన్ కాదు, ఇది గుడ్ బై డ్రింక్ కూపన్ అనమాట. కానీ హోటల్ అంతా చాలా బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, తర్వాత రూమ్ సర్వీస్, వాటర్ బాటిల్స్ నార్మల్ అయితే ఎక్కడైనా కూడా 2 ఇస్తారు. ఇక్కడ ఎన్ని అడిగినా ఇస్తున్నారు. సో అదొక గుడ్ థింగ్. బయటకు వచ్చినప్పుడు కొంచెం వాటర్ మంచిగా ఉంటే మనకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వదు. అండ్ మన ట్రిప్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇంతకుముందు మలేషియాలో వేరే ప్లేసెస్కి వెళ్తే కొంచెం మాకు వాటర్ చేంజ్ అవ్వడం వల్ల, కూల్ ఉండడం వల్ల కష్టమయ్యేది. బట్ ఇక్కడైతే వాటర్ పర్లేదు, నాట్ బ్యాడ్. సో ఈ వెల్కమ్ డ్రింక్ కూపన్స్ మనము తాగేసి ఇప్పుడు బస్ స్టేషన్కి వెళ్ళాలి. బస్ టర్మినల్కి వెళ్ళి అక్కడ నుంచి బ్యాంకాక్ బస్ తీసుకోవాలి. బ్యాంకాక్ ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ బస్ తీసుకొని బస్సు నుంచి బ్యాంకాక్ వెళ్ళిపోదాం. బ్యాంకాక్లో ఇంకా 4 days. సో ఆ 4 days మనం ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేద్దాం. ఇంకా మంచి వీడియోస్, మంచి లొకేషన్స్, మంచి ప్లేసెస్ వస్తాయి. ఇక ఫ్రీ వచ్చిన వెల్కమ్ డ్రింక్ ఎందుకు వదిలేయడం అని చెప్పి మేమైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాము. ఇది కూడా మార్నింగ్ పెట్టిన డ్రింకే. సో అది తాగేసి మేమైతే బస్ స్టాప్కి వచ్చేసాము. ఇక్కడ అయితే చాలా లైన్ ఉంది. మేము అసలు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బాగుండు అనిపించింది. సో మీకు టిప్, ఎప్పుడైనా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చాలా వెయిటింగ్ ఉంది. సో ముందే బుక్ చేసుకొని కరెక్ట్ టైంకి వస్తే వెళ్ళిపోతుంది. సో మేమైతే ఇప్పుడు పటాయా నుంచి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాము. ఈ వీడియోలో 12 seconds కనిపిస్తుంది, కానీ ట్రావెల్ టైం మాత్రం 2 hours, ఇంతకుముందు చెప్పినట్టు. సో ఫైనల్లీ బ్యాంకాక్లో అయితే అడుగు పెట్టేసాం మనము. బ్యాంకాక్లో బస్ స్టాప్ దిగగానే ఒక 200-300 మీటర్ వాక్ చేస్తే మనకి BTS, ఇక్కడ BTSని మెట్రో, హైదరాబాద్ మెట్రో లాగా అనుకోవచ్చు. సో ఇది తీసుకొని మనము మన హోటల్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మేమైతే హోటల్ రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చాం తినడానికి. మీరు ఇక్కడ చూసారా మొత్తం వాటర్. ఇది వర్షం అనుకుంటున్నారా? వర్షం అస్సలు కాదు. ఇంతకుముందు మార్నింగ్ చెప్పాను కదా నేను, ఇక్కడ వాటర్ ఫెస్టివల్ జరుగుతుంది, సంక్రాంతి అని. సో ఎక్కడ పడితే అక్కడ వాటర్ కొట్టేస్తారు. మేము చాలా జాగ్రత్తగా చాలా సేఫ్గా వెళ్తున్నాం. ఇక్కడ మీరు సైడ్కి చూస్తే ఫుల్ వాటర్, డ్రమ్ములు పెట్టుకొని నీళ్ళు మీద వస్తారు. ఇక పిచ్చికారులతో నీళ్ళు కొడుతున్నారు చూడండి. అది పైప్ పెట్టి కొడుతున్నారు మా మీదకి. ఏం చెప్తాం ఇక, ఏమనలేము. అయ్యో అరే కొట్టకరా రే బాబు, ఆగురా. అదో పరిగెడుతున్నాం మేము. సో ఇక్కడైతే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, మ్యాప్లో చూస్తే వచ్చాము. ఇగో పిచ్చికారు, అరే కొట్టకరా రియా, అరే ఆగ్రా బాయ్. ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినాం. ఇక్కడ చూసినారా పెద్ద గన్లు, ఒక్కొక్క దాంట్లో 2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు పడతాయి. అరే పోరడు కూడా ఆగా కొంచెం పోనీ. ఇప్పుడే వచ్చినాం. ఇగో చూసారా, తిని బయటికి వచ్చినాము. తిరుగుదామని వస్తే ఎంతమంది ఉన్నారు చూడండి. మేము ఏదైతే ప్లేస్కి పోవద్దనుకున్నామో అక్కడికే పోవాల్సి వచ్చింది. ఇక లాస్ట్కి ఒక ప్లేస్ మిస్ అయింది. ఇంకా ఆ ప్లేస్ మిస్ అవ్వడం వల్ల ఇక్కడ వచ్చి పడ్డాము. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, ఎందుకంటే ఫుల్ ఫెస్టివల్ కాబట్టి చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అరే పైన నుంచి కొడతావేంద్రా నీళ్ళు, కింద నుంచి పైనుంచి ఎక్కడంటే అక్కడనే వాటర్. అరే చూడండి మొత్తం వాటర్, అసలు క్రేజీ ఉంది. అసలు భలే ఉండే ఫెస్టివల్. అంటే మనం తిరిగే మూడ్లో ఉన్నాం కాబట్టి ఇది ఎంజాయ్ చేయలేకపోతున్నాము. కానీ మనం కూడా ఫెస్టివల్ మూడ్లో వస్తే భలే ఉంటుంది అసలు, సరదాగా. ఎవరి మీద అంటే వాళ్ళ మీద వాటర్ కొట్టచ్చు. పెద్ద స్పీకర్లు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటా వాటర్ కొడుతున్నారు. భలే ఉండే అసలు ఫెస్టివల్. సో మనమైతే మనం ఎక్కువ తగలేదు కాబట్టి, వాటర్లో తడవలేదు కాబట్టి ఏదో రకంగా సెంట్రల్ మాల్లోకి దూరిపోదాం. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు కాలు కడపడానికి లేదు. ఇప్పుడు వద్దులే, తర్వాత తిందాం. ఇప్పుడే తినేసి వచ్చాక మనం. బో ఏం జనాలు. అరే కొట్టకరా అయ్యా, కొంచెం ఆగురా. షట్. ఓ అవ్వా నువ్వు, అయ్యా కాదు, కొట్టకరా అవ్వా. ఈ ట్రాఫిక్ ఏందో బాబోయ్. ఇంకా మనకు రేపటి నుంచి మొత్తం తడవడమే ఉంటుంది కావచ్చు. ఇక్కడ చూడండి అసలు మొత్తం ఒక చిన్న ఏమంటారు వాటర్ వరల్డ్నే దింపేశారు ఇక్కడ. బాబోయ్ బాబోయ్, ఇదేదో ఈవెంట్ జరుగుతుంది. ఎంత క్రౌడ్ ఉంది అసలు చూడండి. మీరు కనుక ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఒకవేళ April 13, 14, 15, 16 ఆ టైంలో రండి.
క్రేజీ వాటర్ ఫెస్టివల్ జరుగుతుంది. మనకి ఇండియాలో హోలీ ఎలాగో అలా అనుకుంటా, ఎందుకంటే ఈ సీజన్లో పీక్ ఉంటుంది. సో వీళ్ళు చూడండి ఏమన్నా చేస్తున్నారు డ్యాన్స్ సింక్లో. వా సూపర్ అసలు. ఒకవేళ మీరు థాయిలాండ్లో మార్చ్ అని ఏప్రిల్లో రావాలి అనుకుంటే ఈ ఫెస్టివల్ టైం లైక్ 14, 15, 16, 17 ఆ టైంలో రండి. భలే ఎంజాయ్ చేస్తారు అసలు. ఫెస్టివల్తో పాటు తిరగడానికి కూడా అయిపోతుంది. ఒక షాట్లో 2 పిట్టలు పడ్డట్టు మీరు తిరగడము, ఈ వాటర్ ఫెస్టివల్ 2 కవర్ అయిపోతాయి. సో మేము తప్పించుకొని ఎలాగో అలా మాల్కి అయితే వచ్చేసాము. మాల్లో పైనుంచి చూస్తున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఈ వీడియో అంతా ఇన్ఫర్మేషన్, తర్వాత పటాయా టు బ్యాంకాక్ ఎలా ట్రావెల్ చేయాలి, వాటర్ ఫెస్టివల్ ఇదంతా చూసారు కదా. రేపటి నుంచి ఇంకా సూపర్ వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్ టు దీక్షణ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.